అనుభవం, మీ అడ్వైస్ లేకుండా సుధీర్ ఇవాళ ఆ కుర్చీలో కూర్చునేవాడా చెప్పండి? అసలు ఉద్యోగం చేయడం గాని, వ్యాపారం చూసుకోవడం గాని ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నారు. అలాంటి వ్యక్తి ఇవాళ బిజినెస్ లో సీరియస్ గా ఇన్వాల్వ్ అయ్యారంటే దానికి మీ సపోర్ట్, అడ్వైజే కారణం. ఇదిగో ఇవాళ కొత్త పెళ్లి కొడుకు వాడు, ఛార్జ్ తీసుకోబోతుంది వాడు. పొగడ్తలేమైనా ఉంటే వాడి గురించి పొగుడు, కాస్త వాడికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఏంటి సుధీర్? మీరు వదిన ఇలా హ్యాపీగా ఏం మాట్లాడుతున్నా చూడడానికి నాకు హ్యాపీగా ఉంటుంది, ఎంకరేజింగ్ గానే ఉంటుందన్నయ్య. మీరు వదిన లేకుండా నాకు కొత్త లైఫే లేదు. మొన్నటి వరకు అసలు ఆఫీస్ వైపు చూడ్డానికే ఇష్టపడని వాణ్ణి ఈరోజు ఇక్కడ దాకా వచ్చాను అంటే దానికి ప్రధానమైన కారణం మీరిద్దరే. చూసావా, క్రెడిట్ మొత్తం మన ఇద్దరికే ఇచ్చేశాడు. రుధర్, ఏంటి అబ్బాయి ఛార్జ్ తీసుకుంటున్నాడంటే ఇక్కడే నిలబడి మాట్లాడుతుంటే ఎలాగా? అబ్బాయిని తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టాలి. ఆఫీస్ స్టాఫ్ అందరికీ నోరు తీపి చేయాలి. నా కొడుకు ఛార్జ్ తీసుకుంటున్నాడు అంటే అందరితో కలిసి సెలబ్రేట్ చేయాలి కదా. ఇలాగే ఉండిపోయావేంటి? అందరికీ స్వీట్స్ పంచు. రెడీ మేడం. కోటి ఆ స్వీట్ సంగతి చూడు. చూస్తాను. నందు రారా, నీ తమ్ముడిని తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి ఆల్ ది బెస్ట్ చెప్పొద్దాం అందరం. పదండి. రండి. కోటి, అక్క, ఏమిట్రా వాళ్ళిద్దరూ ఏదో గొడవ పడుతున్నారు? వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు అన్నాం. ఇప్పుడు చూస్తే తెగ రాసుకు పూసుకు మాట్లాడుతున్నారు. అక్క, వాళ్ళిద్దరూ యాక్టింగ్ లో ఆరితేరిపోయారు. మీరు లేనప్పుడు మామూలుగా కొట్టుకు చావలేదు. ఇప్పుడు సుధీర్ కొత్తగా పొజిషన్ తీసుకుంటున్నాడు. పైగా మీరు వస్తారని తెలుసు కదా, మీ ముందు బయటపడకూడదని ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఇలా పెర్ఫామ్ చేస్తున్నారు. అవునా? సరే చూద్దాం. నువ్వు వచ్చేటప్పుడు సుధీర్ క్యాబిన్ కి కూడా స్వీట్స్ పట్టుకురా. అలాగే అక్క. నందు, మీ అమ్మేదిరా? ఇదిగో వచ్చేసా. నందు, నీ తమ్ముడిని నువ్వే కుర్చీలో కూర్చోబెట్టి ఆల్ ది బెస్ట్ చెప్పరా. భలేవారే నాన్న, ఆ పని చేయాల్సింది మీరు. రేయ్, పేరుకి చైర్మన్ గా ఉన్నాం గానీ మనం ఎప్పుడో రిటైర్ అయిపోయాం రా. అవన్నీ మీరు చూసుకోవాల్సిందే. అదేం కుదరదు నాన్న. అమ్మా నువ్వు ఇలారా. అమ్మా, నాన్న, ఇద్దరు కలిసి తమ్ముడిని కూర్చోబెట్టండి. మీరు ఇలా కూర్చోబెడుతుంటే అధికార పక్షం, ప్రతిపక్షం కలిసి అసెంబ్లీలో స్పీకర్ని కూర్చోబెడుతున్నట్టుంది మావయ్య. కరెక్టేనమ్మా. అధికార పక్షమేమో మీ అత్తగారు, ప్రతిపక్షం నేను. ఎప్పుడు ఓడిపోతూ ఉంటా కదా. మీరు ఓడిపోయినట్టు నటిస్తారు. మీరెప్పుడు ఓడిపోయారు గనక. ఆల్ ది బెస్ట్ సుధీర్. థ్యాంక్స్ అమ్మా. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ నాన్న. సుధీర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ వదిన. సుధీర్, ఆల్ ది వెరీ బెస్ట్ రా. థ్యాంక్స్ అన్నయ్య. అమ్మయ్యా, ఎట్టకెలకి గుర్రాన్ని చెరువు దాకా తీసుకురావడమే కాదు, నీళ్లు కూడా తాగించేశారు ఎలాగో. అవునరా, ఎలాగోలా సుధీర్ సెటిల్ అయిపోయాడు. కానీ ఆఫీస్లోకి అమ్మ ఎంటర్ అయిన దగ్గర నుంచి నేనెంత టెన్షన్ పడ్డానో, అది కనపడకుండా మేనేజ్ చేయడానికి ఎన్ని అవస్థలు పడ్డానో నాకు కదా తెలుసు. మీరెందుకు భయపడ్డారు? మరి నా చేతికి కాలిన గాయం అమ్మ కంట పడుతుందేమో అని, దాన్ని ఎలా మేనేజ్ చేయాలా ఏంటా అని ఎన్ని తిప్పలు పడ్డానో. దృష్టి మొత్తం సుధీర్ మీద ఉంది కాబట్టి అమ్మ పెద్దగా పట్టించుకోలేదు. అవును కదా, అత్తే చూసుంటే ఖచ్చితంగా నన్నే తిట్టుకుంటారు. ఆ మాట మాత్రం ఖచ్చితంగా అనుకుంటారు. మీకెంత అనుకూలవతి అయినా అత్తగారైనా కూడా నందుగారికి కన్న తల్లి. ఆయనంటే మహాప్రాణం. ఆయన మీద ఈగ వల్ల సహించరు. అలాంటిది చేతులు కాల్చుకున్నాడని తెలిస్తే ఇంకేమైనా ఉందా? బానే మేనేజ్ చేశారు బాసు.
అసలు సుధీర్కి ఆల్ ది బెస్ట్ చెప్పారు కదా, అప్పుడు షేకండ్ ఇవ్వలేదా మీరు? నేను కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ అని వాడి భుజం మీద చెయ్యేసి మేనేజ్ చేశాను కానీ చెయ్యి ఎక్కడిచ్చాన్రా. ఆహా, మీరు నటనలో కూడా ఆరితేరిపోయారండి. బానే యాక్ట్ చేస్తారు ఈ మధ్య. మరేం చేస్తాంరా, అపాయాల్లోనే ఉపాయాలు ఆలోచించాలి కదా మరి. ఇదిగోండి, చేతులు నేను కాల్చుకోమని మీకు అస్సలు చెప్పలేదు. ఏదో మాట వరుస కన్నాను, మీరే కాల్చుకున్నారు. ఈ కాల్చుకోవడానికి కారణం నేనే అని గాని, నేనే కాల్చానని గాని అస్సలు అనకండి. నేనెక్కడన్నాను? పొరపాటున అత్తగారి కంట పడ్డది అనుకోండి, అప్పుడు అంటారేమో అని నా కంగారు. చిచి, అసలు అమ్మకంట చెయ్యేందుకు పండిస్తాను? దయచేసి అలాగే మెయింటైన్ చేయండి. అత్తగారు ఇంకా ఆఫీస్లోనే ఉన్నారు, వెళ్లేంత వరకు కాస్త జాగ్రత్త. అన్నయ్య, ఇంకో విషయం, ఆయన చేయి బాలేదు. ఇప్పుడు సిస్టమ్ ఆపరేట్ చేయడం, టైప్ చేయడం ఇవన్నీ అస్సలు కుదరవు. ఆయన చేతిని ఇంకొక రోజైనా జాగ్రత్తగా చూసుకోవాలి. మర్చిపోయి పొరపాటున అది ఇది పట్టేసుకున్నారంటే బొబ్బలెక్కిన చేతులు, మళ్ళీ గాయం పెద్దదవుతుంది. అన్నీ మీరే చూసుకోవాలి. ఏ మాత్రం తేడా వచ్చినా సహించును, చెప్తున్నా. బాగుందమ్మా. ఇద్దరు కొట్టుకునేటప్పుడేమో శత్రుదేశాల్లాగా భీకరంగా కొట్టుకుంటారు, మళ్ళీ కాంప్రమైజ్ అయిన వెంటనే అసలు మీ అంత అన్యోన్యమైన జంట ఎవ్వరూ లేనట్టు ఏం చెప్తున్నారు తల్లి? కొట్టుకున్నామంటే అలాగే కొట్టుకుంటూనే ఉంటామా ఏంటి? అసలు ఫ్యామిలీలో ఏ రిలేషన్షిప్ లో గొడవలు జరగవు గనక. ఏ భార్యాభర్తలు గొడవ పడరా? అక్క చెల్లెలు గొడవ పడరా? అన్నదమ్ముళ్ళు గొడవ పడరా? అత్త కోడలు గొడవ పడరా? అవన్నీ క్వైట్ న్యాచురల్. క్వైట్ న్యాచురల్ అంట్రా. అసలు నేను కాళ్ళ వేళ్ళ పడుతున్నా ఎన్ని రోజులు సాగదీసిందో ఈవిడ. హలో, అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు పాత గెలుకుతారు? పని చూసుకోండి, నేను వెళ్ళి నా పని చూసుకుంటాను. ఇక్కడ మనం కూర్చొని పర్సనల్ విషయాలు మాట్లాడుతూ ఉండకూడదు. అన్నయ్య, టేక్ కేర్ ఆఫ్ ఇట్. సార్, మీరు కూర్చోండి. మిగతా వ్యవహారాలు ఏమన్నా ఉంటే నేను చూసుకుంటాను. ఏమా బిజీయా? సార్, దించిన తల ఎత్తకుండా అలా పనిచేస్తూ కూర్చున్నావు? పనిలో ఉంటేనే కాస్త మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఖాళీగా ఉంటే లేనిపోని ఆలోచనలు వస్తాయి కదా సార్. అది నిజమేనమ్మా. వర్క్ అంతా ఓకే కదా, ఇబ్బంది ఏం లేదుగా? ఏం లేదు సార్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఒక్క 5 నిమిషాలు చిన్న బ్రేక్ ఇస్తావమ్మా? అటు కూర్చొని మాట్లాడదాం. సార్. కూర్చోమ్మా. పర్వాలేదు సార్. అరే కూర్చోమ్మా. నిన్ను చూస్తుంటే కొన్నిసార్లు చాలేస్తుంది, మరికొన్నిసార్లు సంతోషంగానూ ఉంటుందమ్మా. ఏంటమ్మా, అర్థమయ్యే అర్థం కాకుండా ఏదేదో మాట్లాడుతున్నా అని చూస్తున్నావా? నువ్వు ఒట్టే అమాయకురాలు అమ్మా. మనుషులంటే మంచోళ్ళని చాలా సులువుగా నమ్మేస్తావు. అందువల్ల నీకు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను సార్. ప్రణయ్తో మాట్లాడుతున్నావా? ఆయనే ఫోన్ చేస్తూ ఉంటారు. ఓ, నిజంగానే అతను మంచిగా మారాలనుకుంటున్నాడు కదమ్మా? నీకేం అనుమానం లేదుగా? ఆయన ప్రవర్తనలో తేడా ఆయనకే తెలిసొస్తుంది సార్. ఆయన ప్రవర్తన ఆయనకే నచ్చడం లేదు. మంచిగా ఉండాలనుకుంటున్నాడు, మంచిగా బతకాలనుకుంటున్నాడు, నాతో సంతోషంగా ఉండాలనుకుంటున్నాడు. ఒకవేళ అలాంటి ఉద్దేశమే లేకపోతే తన తప్పుని ఎందుకు ఒప్పుకుంటాడు? మంచిగా మారాలని ఎందుకు కోరుకుంటాడు? ట్రీట్మెంట్ ఇప్పించమని ఎందుకు అడుగుతాడు? అందుకని నాన్నగారితో చెప్పి మీతో ఒకసారి మాట్లాడమన్నాను. నాకు ఆ కోర్టు వ్యవహారాలు, లాయర్తో ఏం మాట్లాడాలో పెద్దగా తెలియదు. మీరుంటే కాస్త ధైర్యంగా ఉంటుందని మీతో చెప్పమన్నాను. లాయర్తో మాట్లాడారా సార్? మాట్లాడానమ్మా. ప్రణయ్కి కావలసిన ట్రీట్మెంట్ కోర్టు ద్వారానే ఏర్పాటు చేస్తాం. అంతేకాదు, నీకోసం ఇంకో పని కూడా చేయాలనుకుంటున్నాం. ప్రణయ్ని ఏదో ఒక విధంగా
ఈ కేసు నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానమ్మా. అతనికి శిక్ష పడకుండా ట్రీట్మెంట్ ఇప్పించి నీతో పాటు సంతోషంగా బ్రతికేలా నేను ఏర్పాటు చేస్తాను. సార్ చాలా థ్యాంక్స్. ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పించండి, అదే నాకు ఆనందం. అంతే తప్ప తప్పు చేసిన మనిషిని శిక్ష నుంచి తప్పించడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు. ఆయన చేసిన తప్పుని ఆయన తెలుసుకుంటే సరిపోదు. ఆ తప్పు వల్ల శిక్ష అనుభవించేటప్పుడు మనిషిలో నిజమైన మార్పు వస్తుంది. ఆ మార్పే నేను కోరుకునేది. ఆయన నేరాన్ని ఒప్పుకోనివ్వండి సార్. నిన్ను చూస్తుంటే రామచంద్రని మీ అమ్మగారిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానమ్మా. పిల్లలకి ఆస్తిపాస్తులే కాకుండా విద్యాబుద్ధులు సరైన విధానంలో చెప్పిస్తే వాళ్ళు ఎంత గొప్పగా ఆలోచిస్తారనే దానికి నువ్వు మీ చెల్లెలే ఉదాహరణమ్మా. నువ్వైతే ఈ క్షణాన చాలా గొప్పగా కనపడుతున్నావమ్మా. నీ భర్త చేసిన తప్పుని క్షమించడమే కాకుండా అతన్ని అర్థం చేసుకుని అతను మంచిగా మారితే అతనితో కలిసి బ్రతకాలని, అతనికి ఒక మంచి జీవితాన్నివ్వాలని, మంచి భవిష్యత్తునివ్వాలని నువ్వు తీసుకున్న నిర్ణయం, నీ ఆలోచన గాని చాలా గొప్పవమ్మా. ఇప్పుడు నాకు అర్థమైందంతా ప్రణయ్కి కూడా బాగా అర్థమైతే నీ జీవితం చాలా బాగుంటుందమ్మా. ఇందులో నా గొప్పతనం ఏం లేదు సార్. ఆయన్ని నేను నమ్మాను. నా నమ్మకాన్ని ఆయన కాపాడుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను సార్. ఆ దేవుడి దయ, మీలాంటి పెద్దవాళ్ళ ఆశీస్సులు ఉంటే బాగుంటాం సార్. నీ మంచి మనసుకి తాత్కాలికంగా కష్టాలున్నా భవిష్యత్తులో సంతోషంగా ఉంటావమ్మా. ఆ నమ్మకం నాకుంది. థ్యాంక్స్ సార్. మధు, లోపలికి రావచ్చా? అరే అదేంటత్తయ్య, రండి 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 అత్తయ్య, రండి కూర్చోండి. అయ్యో, నేనొచ్చి పని పాడు చేసినట్టున్నాను. అదేం లేదత్తయ్య, పనిగా కాస్త వేగంగా చేసేస్తాను, అదేం లేదు. నువ్వు నాతో సరిగ్గా మాట్లాడి ఎన్నాళ్ళైందో గుర్తుందా? సారీ అత్తయ్య, ఏదో అనుకోకుండా అలా అలా చిన్న గ్యాప్ వచ్చేసింది. నువ్వు మీ పుట్టింటికి వెళ్తే మళ్ళీ కనీసం కాల్ కూడా చేయట్లేదు. అదే నా బాధ. సారీ అత్తయ్య, రేపటి నుంచి నేను మన ఇంట్లో ఉంటానుగా. రేపు నేను ఆయన ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాం. ఓ, రేపు వచ్చేస్తున్నావా నువ్వు? అవునత్తయ్య. అంతా ఓకేనా ఇంట్లో మరి? ఆహా, మీకు తెలియనే ఉంది అత్తయ్య. జరిగిందంతా ఆయన ద్వారానో మామయ్య గారి ద్వారానో మీకు తెలుస్తూనే ఉంటుంది కదా. విన్నాను. మీ ఇంటి సంగతి, ఇందు సంగతి అటుంచితే అసలు మీ ఇద్దరూ ఎలా ఉన్నారు? ఎవరు? నేను మీ అబ్బాయా? అవును, మీ గురించే కదా అడుగుతున్నాను. మాకేంటత్తయ్య, మేం బ్రహ్మాండంగా ఉన్నాం, హ్యాపీ. ఏంటో, కంటి ముందు చూడ్డానికి హ్యాపీగానే కనిపిస్తారు, మళ్ళీ దూరంగా ఉంటారు. నువ్వేమో పుట్టింట్లో ఉంటావు, వీడిక్కడుంటాడు. మళ్ళీ ఒక 2 రోజులు వీడక్కడికొస్తాడు. ఏంటో అంతా గందరగోళంగా ఉంది. అదేం లేదత్తయ్య, ఆ రోజు నా బర్త్డే రోజున సడన్ గా ఇంట్లో ఇష్యూ జరిగింది. మీకు తెలిసిందేగా, వెళ్లాల్సొచ్చింది, అందుకే వెళ్ళాను. అవును, నీ బర్త్డే రోజు అందరూ రకరకాల గిఫ్ట్స్ ఇచ్చారు కదా. మీ ఆయన ఏమిచ్చాడేంటి నీకు? చెప్పనేలేదు. ఆ రోజు ఆయన కూడా నాకేదో గిఫ్ట్ ఇచ్చారు అత్తయ్య. ఆ గిఫ్ట్ నేను తీసుకున్నాను, కానీ ఓపెన్ చేసి చూసేలోపు నేను అక్కడికి వెళ్లాల్సొచ్చింది. అంటే ఆ గిఫ్ట్ ఏంటో, అందులో ఏముందో చూడలేదమ్మా నువ్వు? లేదత్తయ్య, చూడలేకపోయాను. ఓ, అయితే నువ్వు ఆ గిఫ్ట్ చూడలేదన్నమాట. సరే, నువ్వు చూశాక నాకు చూపించు. నా కొడుకు నీ బర్త్డేకి ఏమిచ్చాడో నేను తెలుసుకుంటా.
అలాగే అత్తయ్య. నాకు ఆ గిఫ్ట్ ని చూడాలని చాలా ఉత్సాహంగా ఉంది. అదెక్కడుందో ఆ రోజు బయలుదేరి వెళ్ళిపోయే రోజున ఎక్కడో పెట్టేసి వెళ్ళిపోయాను. ఇంటికొచ్చాక వెతికి చూడాలి. ఎక్కడ పోతుంది? అక్కడే ఉంటుంది. ఉంటుంది ఎక్కడో ఒక చోట. వచ్చి నువ్వు చూసి చెప్పమ్మా. అలాగే అత్తయ్య. సరే మధు, నువ్వు ఇంక నీ వర్క్ చూసుకో. నేను నీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. బాయ్. ఓకే అత్తయ్య. అమ్మా మధు, నువ్వు వర్క్ చూసుకో, నేను వెళ్తాను కదా. వెళ్ళు. సరే అత్తయ్య. అంటే మధు ఆ ఉత్తరంలో ఉన్నదేంటో చూడలేదన్నమాట. వీడు పెళ్లిలో చేసిన దారుణం మధుకింకా తెలీదు. చూద్దాం. ఆ లెటర్ని నేను పావుగా వాడుకోవాలి. వాడతాను. హలో. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. పని మొదలు పెట్టగానే డిస్టర్బ్ చేయడం మొదలు పెట్టానని తిట్టుకుంటున్నారు కదా. తిట్టుకునేవాణ్ణైతే ఫోన్ ఎందుకు తీస్తాను? తప్పదు కదా. కాబోయే భార్యని లోపల తిట్టుకుంటున్నా బయటకి చూపించుకోకుండా రేసు గుర్రం హీరోయిన్ లాగా లోపల ఫీల్ అయిపోతున్నా అనుకుంటారు. నువ్వు రకరకాలుగా ఊహించుకుంటే దానికి నేనా రెస్పాన్సిబుల్? సరే, ఎలా ఉంది కొత్త పొజిషన్, కొత్త క్యాబిన్? అదే ఇచ్చుంటారు కదా. అదేం అడుగుతావులే. అదేంటది అంత మాట అనేశారు? అవును, మొన్నటి వరకు సాధారణ ఉద్యోగిలాగా అందరితో కలిసి పనిచేసేటప్పుడు జనం మధ్య హ్యాపీగా ఉన్నట్టుంది. ఇప్పుడు సడన్ గా తీసుకొచ్చేసి ఒక గదిలో బంధించేసి చుట్టూ ఎవరూ లేకుండా నేను ఆ సిస్టమ్, 4 గోడలు. అసలు టోటల్గా ప్రపంచంతో డిస్కనెక్ట్ అయిపోయినట్టుగా ఒంటరిగా ఉన్నట్టుంది. ఏంటి, నా కష్టం చూస్తుంటే నీకు నవ్వులాటగా ఉందా? ఆహా, నవ్వులాట కాదు బాబు. నవ్వాను. మీరు చెప్పే పద్ధతి వింటుంటే నవ్వొస్తుంది. ఫోన్లో మాట్లాడుతున్నా ఎదురుగా మాట్లాడుతున్నట్టే ఉంది. అవునా? నాకైతే ఫోన్లో మాట్లాడుతున్నట్టే ఉంది. అంతేలేండి, నేను మీకు దగ్గరగా ఫీల్ అవుతున్నా, మీరు నన్ను దూరంగా ఫీల్ అవుతున్నారు. ఇదిగో, ఇలా టెక్నికల్గా మాట్లాడి లాక్ చేసి ఇబ్బంది పెట్టకూడదు. అవును మరి. మనసుకి నచ్చిన మనిషి ఫోన్లో మాట్లాడుతున్నా ఎదురుగా మాట్లాడుతున్నట్టే ఉంటుంది. నేనైతే మీ పక్కనే ఉన్నట్టుంది తెలుసా? అవునవును, నాకు కూడా ఇప్పుడిప్పుడే పక్కనే ఉన్నట్టుంది. ఛీ, సిగ్గులేదు. దేనికి? ఇలా అబద్ధాలు చెప్పడానికి. ఏం చేస్తాం, అమ్మాయిలకు కొంచెం అబద్ధాలే నచ్చేటట్టున్నాయి కదా. అమ్మాయిలు అబద్ధాలు ఒకటే. అంటే ఏంటి? అమ్మాయిలందరూ అబద్ధమనా? ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. నువ్వు ప్రతిదాన్ని పట్టుకుంటే నేనసలేం మాట్లాడనికా? నాకేమో మాట్లాడడం చేత కాదు. నేర్చుకోండి, అమ్మాయిలతో మాట్లాడడం నేర్చుకోండి. ఓకే, ఆఫీస్లో 20 మంది అమ్మాయిలు ఉన్నారు. లంచ్ టైంలో వాళ్ళందరితో మాట్లాడి ప్రాక్టీస్ చేస్తాను. ఏంటి, ఆఫీస్లో అమ్మాయిలతో మాట్లాడి ప్రాక్టీస్ చేస్తారా? నువ్వే కదా అన్నావు ఇందాక, అమ్మాయిలతో మాట్లాడడం నేర్చుకోండి అని. అమ్మాయిలతో మాట్లాడడం నేర్చుకోండి అనేది జనరల్ గా అన్న పదం. అంటే నాతో మాట్లాడడానికి, ఒక అమ్మాయి మనసు తెలుసుకోవడం ఎలాగా, ఒక అమ్మాయితో మాట్లాడడం ఎలాగా తెలుసుకోమన్నాను. అంతేగాని అందరమ్మాయిలతో మాట్లాడమని కాదు. ఎందుకలా అరుస్తున్నావు? నేను అరుస్తున్నానా? లేదా ఏమో, అరిచానేమో. నీతో కొంచెం కష్టమే అనుకుంటా. ఏంటి, నాతో కష్టమా? అదే, నీతో మాట్లాడడం కష్టం అనుకుంటా. అంతేలే బాబూ, మాతో మాట్లాడడం కష్టమేలే మీకు. అమ్మా తల్లి. చిచి, కాబోయే భార్యని పట్టుకొని అమ్మా తల్లి అంటారేంటి? అయ్యో భగవంతుడా, ఇప్పుడు ఆయన ఎందుకు గుర్తొచ్చారు? నువ్వు చూపిస్తున్నావు దేవుణ్ణి మరి. పొద్దున్నే నీ దగ్గర బుక్ అయ్యాను నేను. అదేం లేదులే. ఇంకా ఏముంది, పని చేస్తుంటే నువ్వు ఫోన్ చేసావు. అంటే పెట్టేయమనేగా. అయ్యో, పని చేస్తున్నాను, ఇంకేం విశేషాలుంటాయి? నువ్వు ఫోన్ చేసావు, ఇంకా విశేషాలేముంటాయని చెప్తున్నా. మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు గాని వర్కౌట్ అవ్వట్లేదు.
ఇంకొంచెం బెటర్గా ట్రై చేయండి. ట్రై చేస్తా. ఐ లవ్ యూ. ఆ? ఆహా, ఏం లేదు. ఆ, ఏదో అన్నట్టున్నావు. ఉహుం, ఏమన్నాను? ఏదో అన్నావు. నేనేమనలేదే. ఏదో లవ్ యూ అన్నట్టున్నావు. వినబడిందా? ఓహో, అదేనా? అయితే ఆ మాటే అన్నావా? హూ, దేవుడా, ఏంటి, నీకు దేవుడు కనిపించాడా? మీరు చూపిస్తున్నారు ఇప్పుడు. నేను ఐ లవ్ యూ చెప్పడం మీకు నవ్వులాటైపోయిందా? చిచి, లేదు. మరి ఐ లవ్ యూ చెప్పి అరగంట అయ్యింది, తిరిగి ఐ టు లవ్ యూ అని కూడా చెప్పరా? అడుక్కోవాలా? ఐ2. ఐ టూవా? ఐ టూ ఏంటి? ఐ2 లవ్ యూ. థ్యాంక్స్, భలే లవ్ చేశారు. టేక్ కేర్. మళ్ళీ మీ ఆఫీస్ టైం వేస్ట్ చేశాను అని ఏడుస్తూ కూర్చుంటారు. అదేమీ లేదు. ఓకే బాబు, టేక్ కేర్. ఆల్ ది బెస్ట్. నిజంగా మీరు ఫీల్ అయ్యే కాల్చుకున్నారా? కాల్చుకోవాల్సి వచ్చిందిరా. అంటే మీరు నిజంగా ఫీల్ అయ్యి కాల్చుకోలేదా? బుద్ధున్నోడు ఎవడైనా నిజంగా స్టవ్ మీద చేయి పెట్టి కాల్చుకుంటాడా? అంటే మీరు మేడమే నమ్మించడానికి చేయగలుచుకున్నారా? మరి లేకపోతే నాకేమన్నా పిచ్చా? నేను సిన్సియర్గా వచ్చేసి కాళ్ళ వేళ్ళ పడితే నమ్ముతుందా? నమ్మించడానికి చెయ్యి కాల్చుకుంటే నమ్మిపోయింది.